మిత్రులారా, ఈ రోజున జనం పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం జనసేన కూటమి గెలుపు కోసం జనం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా గుంటూరు పార్లమెంటు పరిధి లోక్సభ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గెలుపు కోసం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మా జనం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు కోసం కృషి చేయాలని ఒక తీర్మానం జరిగింది పార్టీలో. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గతంలో రావాలి జగన్ కావాలి జగన్, ఒక అవకాశం ఇద్దాంరా, కుర్రవాడు బాగా కష్టపడతాడు, బాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, ఉత్సాహవంతుడు అని చెప్పేసి ఒక భ్రమకు లోనయ్యి ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలేంటి ఒక నిర్ణయం తీసుకొని అతని గెలుపు కోసం కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని అత్యంత భారీ బంపర్ మెజారిటీ ఇచ్చాం. 151-22 బంపర్ మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి గద్దెనెక్కిస్తే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి వేటు మా మాల, మాదిగ, ఎరుకల, యానాది, లంబాడి, చెంచు జాతుల మీదే దెబ్బ కొట్టేశాడు. ఆయన రాగానే మొట్టమొదట SC/ST కార్పొరేషన్ రద్దు చేశాడు. ఆయన రాగానే లక్షలాది కోట్ల మా SC/ST సప్లాన్ నిధులను దారి మళ్లించి ఆయన సొంత పథకాలకు వాడుకున్నాడు. దాదాపుగా 28 సంక్షేమ పథకాలని రద్దు చేశాడు ఒక కలంపోటుతోటి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా మిషన్ స్కీమ్ని ఒక కలంపోటుతో నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి జగన్ విదేశీ విద్యా మిషన్ అని చెప్పేసి తన సొంత పేరు పెట్టుకుని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించాడు. ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి, నీ కొడుకుని చంపేశాను నేను, పాతి పెట్టుకోండి అని చెప్పితే, ఒక హంతకుడైన ఎమ్మెల్సీ అనంతబాబుని పబ్లిక్గా స్టేజీల మీద తన పక్కన కూర్చోబెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరోగుతూ ఉంటే మా దళిత జాతి ఆత్మగౌరవం ఎంతగా క్షోభపడి ఉంటుందో అర్థం చేసుకోండి మిత్రులారా. అడుగడుగున దళిత ఆదివాసీ జాతుల్ని, SC/STల్ని అడుగడుగున అవమానిస్తూ, ఎవడైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, అన్యాయంగా జైళ్లలో కుక్కేస్తూ జగన్మోహన్ రెడ్డి మా జాతులకు చేసిన అన్యాయానికి ఈ రోజున మేము ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే దళిత ఆదివాసీ జాతులు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవటమే. ఎందుకంటే ఇప్పుడు విమర్శిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అతను జైల్లో పెట్టిస్తాడు. అందుకని ముందు జాగ్రత్తగానే మా నాయకులు, కార్యకర్తలందరికీ గ్రామాన తిరిగి ఎక్కడైతే మా ఓట్లు ఉన్నాయో, ఎక్కడైతే మా కార్యకర్తలు ఉన్నారో, ఎక్కడైతే మా జనం ఉన్నారో వాళ్ళందరికీ గెట్ టుగెదర్ పెట్టి చిన్న మీటింగులు పెట్టి మౌత్ టు మౌత్ ప్రచారం చేస్తూ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో ముఖ్యమంత్రిని ఓడించాలి, వైసీపీ పార్టీని బొందబెట్టాలని జనం పార్టీ ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా గుంటూరు పార్లమెంట్లో లోక్సభ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అందులో ఈ ప్రణాళికలో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మంత్రి విడుదల రజనీని కూడా ఖచ్చితంగా భారీ బంపర్ మెజార్టీతో ఓడించేదానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో, అన్ని డివిజన్లో ఉన్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుపు కోసం
అట్లాగే గుంటూరు లోక్సభ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గెలుపు కోసం జనం పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పరిస్థితి అలాగనే ఎక్కడ పట్టినా చెట్లు చామలు ఒక చెంచా మట్టేలా ఈ జగన్మోహన్ రెడ్డి అతను ఇలా తగులు నమ్మాను చేసి హోమ్ మినిస్టర్గా ఉంటూ ఒక సుచిత్ర మా ఎస్సీ క్యాండిడేటే ఆవిడ ఆడవాళ్ళని కొట్టించి నాన్న హింస పెట్టింది. ఇవాళ ఆడకొచ్చి నేను కూడా ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పి అభ్యర్థిగా ఇస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఎలా మద్దతు ఇవ్వాలి? ఇలాంటి ఆమె ఆడకూతురే కదా, ఆడకూతుర్ని ఎంత హింస పెట్టారో మీడియా మిత్రులు అందరూ తెలుసు, చూశారు మీరు. పోలీసులతో ఎంత ఎలా లాఠీ చార్జ్ చేయించిందో, ఎలా చేసిందో ఆడవాళ్ళ అసలు ఇక్కడ పట్టుకుని ఇట్లా పీకటం చేయటం పోలీసులు హైకోర్టు కాడ కావచ్చు, అలాగనే ఎటు పట్టినా సరే ఎంత బీభత్సం చేశారు. ఇంట్లో నుంచి పెట్టిన ఆడవాళ్ళని అంతే నేను ఇబ్బంది చేసి వాళ్ళకి 1500 రోజులైంది. కనీసం ఏది కూడా అమరావతి రాజధానిలో కానీ ఎక్కడా కూడా ఇంత పని కూడా చేసి పెట్టిన పాపం లేదు.